ఎన్నికల వేళ వైసీపీ అధికారిక తొలి జాబితా ఈ రోజు ఉదయం విడుదల కానుంది. ఇక ఈ రోజు లోటస్ పాండ్ లో కీలక నేతలు వైసీపీలో చేరనున్నారు. టీడీపీ నేతలతో పాటుగా పారిశ్రామిక సినీ రంగ ప్రముఖులు ఈ రోజు జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా 3 విడతల్లో విడుదల చేయాలని వైసీపీ నిర్ణయించింది. వైసీపీలోకి విజయవాడకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ వైసీపీలో చేరుతున్నారు. ఆయన ఈ ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా బరిలో దిగనున్నారు. ఆయన కొద్ది కాలం క్రితం వరకు పవన్ కళ్యాణ్ తో సన్నిహితంగా ఉండేవారు. ఇక సీనియర్ రాజకీయ నేత ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సైతం వైసీపీలో ఈ రోజు అధికారికంగా చేరుతున్నారు. ఆయన ఈ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా పోటీ చేయనున్నారు. ఇక కాకినాడ సిట్టింగ్ ఎంపీ తోట నరసింహం తన కుటుంబ సభ్యులతో కలిసి వైసీపీలో చేరుతున్నారు. తోట నరసింహం సతీమణి వాణి వైసీపీ నుండి పెద్దాపురం ఎమ్మెల్యేగా బరిలోకి దిగనున్నారు. ఇక సీనియర్ ప్రముఖుడు శివాజీ రాజా సైతం ఈ రోజు వైసీపీలో చేరాలని నిర్ణయించారు. విజయవాడ మాజీ మేయర్ రత్నబిందు సైతం వైసీపీ కండువా కప్పుకొనున్నారు. ఇలా కీలక నేతలందరూ కూడా వైసీపీలో ఈ రోజు అధికారికంగా చేరనున్నారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి అధికారిక జాబితా వైసీపీ ఈ రోజు విడుదల చేస్తోంది. ఉదయం ఈ జాబితా విడుదల చేయాలని నిర్ణయించారు. మొత్తం 175 నియోజకవర్గాలకు అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. అయితే టీడీపీ జనసేన అభ్యర్థుల విషయంలో తీసుకునే నిర్ణయాలను సైతం పరిగణలోకి తీసుకుని మొత్తం అభ్యర్థుల లిస్టు విడుదల చేయాలని జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగా సిట్టింగుల్లో సీట్లు ఖరారైన వారితో పాటుగా మరికొంతమందితో కలిపి మొత్తం 75 మంది వరకు తొలి జాబితాలో ప్రకటించే అవకాశం ఉంది. దీని తర్వాత మరో 2 విడతలుగా వైసీపీ తమ అభ్యర్థులను ప్రకటించనుంది. అదేవిధంగా ఎంపీల అభ్యర్థుల విషయంలోనూ ప్రకటన ఉంటుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. వైసీపీ లిస్టు విడుదల చేస్తుండటంతో ఆ పార్టీ ఆశావహుల్లో ఉత్కంఠ మొదలైంది.